ఇజ్రాయిల్, ఇండియా ఈ రెండిటికి కొన్ని విషయాలు కంపేర్. ఒకటి, తీవ్రవాద సంస్థల వల్లనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్ తయారు చేసిన తీవ్రవాద సంస్థల కారణంగానే ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ వెళ్లాల్సి వచ్చింది. అలాగే పాకిస్తాన్ తయారు చేసిన తీవ్రవాద సంస్థల చర్యల కారణంగానే భారత్ కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే భారతదేశం సంపూర్ణ విజయం సాధించింది. అక్కడికి వెళ్ళడం, వాళ్ళ తీవ్రవాద శిబిరాల ధ్వంసం, ఆ పైన వాళ్ళకి సంబంధించినటువంటి అణుస్థావరాల ముఖద్వారాల ధ్వంసం, వాళ్ళ ఎయిర్ బేసుల ధ్వంసం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం, అవాక్స్ నాశనం, అట్లాగే చైనా యుద్ధ విమానాల నాశనం. అంటే 3 దేశాల యొక్క ఆయుధాలను నాశనం చేసి ఆ పాకిస్తాన్ ప్రణాళికల్ని ధ్వంసం చేసి ఫైనల్గా వాళ్ళంతట వాళ్ళుగా కాళ్ళు పట్టుకునేలా తెచ్చి డీజీఎంఓ అడిగితే యుద్ధం విరమించినటువంటి పరిస్థితి భారత్ది. అదే ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఐరన్ డోమ్ వ్యవస్థని ధ్వంసం చేసుకుని ఇరాన్ అక్కడికి వచ్చి సక్సెస్ అయింది. అయితే అలాగని ఇజ్రాయెల్ ఇరాన్ని 80% నాశనం చేయగలిగింది. ఇంకా 20% మాత్రమే మిగిలింది. ఈ టైంలో ట్రంప్ ఆపి మళ్ళీ ఇరాన్ని పైకి లేపే చర్యలు చేస్తున్నాడు. అదే సందర్భంలో ఇరాన్కి సంబంధించి బంకర్ బస్టర్ బాంబులు ఫెయిల్ కావడం, పూర్తి స్థాయి విజయం సాధించలేకపోవడం అన్నటువంటిది ఈ దఫా మైనస్.